సార్ 'పూరి' గారి డైలాగ్స్ బుల్లెట్స్‌లా దిగుతాయి సార్. 'త్రివిక్రమ్' గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండి, కానీ డెప్త్ అర్థమైద్ది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైద్ది. ఈ 2 ఎక్కడో మీరు మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సార్ ప్రాబ్లమ్ ఏమైందంటే, అది లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ ఏది డిమాండ్ చేసిందో అది రాశాను డైలాగ్‌లు. అంతేగాని 'పూరి' గారిలాగా రాయాలనో, లేకపోతే 'త్రివిక్రమ్' గారిలాగా రాయాలనో డెఫినెట్‌లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో, ఆ సిట్యుయేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలుండొచ్చు. డెఫినెట్‌లీ మొన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను. ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన 'సందీప్ రెడ్డి వంగ' గారు అన్నట్టు మనకి ఏ ఇన్‌స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటిలి స్క్రీన్ ప్లే ఫార్మాట్‌లే చూసి ఇక్కడికొచ్చి కూర్చొని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్‌లో ఆళ్ళందరూ మన గురువులే కదండీ ఇంకా. మనం చూసిన సినిమాలందరూ గురువులు. ఖచ్చితంగా ఆళ్ళ ఇన్‌ఫ్లూయెన్సో, ఇన్‌స్పిరేషనో ఎక్కడో చోట ఉంటదండి అంతేనండి. మీకుందా అండి? ఉంటది, డెఫినెట్‌లీ ఉంటది. ఎవరి అంటే మీకంటే యాక్చువల్‌గా ఏంటంటే 'దిల్‌రుబా' ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అంటే రాస్తున్నాడు, కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి. ఏదో పంచిల్లా అనిపించడం, అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చెయ్యం. అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో. కానీ వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా పాటలు, మాటలు 2 ఇంపార్టెంట్. పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టేసి చెప్పేసాడు హీరో గారు. సో, మాటల విషయం మీరు మాట్లాడాలి. అదే సార్. యాక్చువల్లీ థాంక్స్ సార్. చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు. రాసావమ్మా అని చెప్పి. లైక్ 'మెహర్ రమేష్' గారు మాట్లాడారు. 'పూరి' గారు కూడా మాట్లాడారండి నాతోటి. అంటే డైరెక్ట్‌గా కాదు, 'గెటప్ సీన్' అన్న అక్కడుంటే కాల్ చేపిచ్చాడు. కాల్ చేసి నీతో ఒకళ్ళు మాట్లాడతారంట అని ఇస్తే 'పూరి' సార్ మాట్లాడారండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్దాయన ఫోన్ చేయడం అనేది 'మెహర్ రమేష్' గారు కావచ్చు, లేకపోతే ఇంకో నలుగురు ఐదుగురు, అంటే దట్ ఈస్ ఎ గుడ్ కాంప్లిమెంట్ అండి. సో, ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి. ఎందుకంటే బేసిక్‌గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో, చదివిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఇన్‌స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు 'త్రివిక్రమ్' గారు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, 'జంజాల' గారి దగ్గర నుంచి మొదలుపెడితే వీళ్ళందరూ సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి. దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి, తగలాలి, అర్థం అవ్వాలి ఆడియన్‌కి. సో, వేగ్‌గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు. అందంగా చెప్పాలి చెప్పేది. ఇదొక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు. డెఫినెట్‌లీ అదైతే ఉంటదండి. సినిమా మొత్తంలో వర్కౌట్ అయింది ఏంటని అడుగుతున్నారా? ఈ మాటలనేవి ఒక స్పెషల్ మెన్షన్ తీసుకొస్తాయి 'దిల్‌రుబా'కి అని మాకనిపిస్తుంది. స్పెషల్‌గా అంటే ఈ మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్లీ అనిపిస్తుంది. అండి. అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి అంతే. వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. మిగతా చాలా ఉందండి సినిమాలో. పాటలు కావచ్చు, ఫైట్‌లు కావచ్చు, వాటెవర్ సిట్యుయేషన్స్ కావచ్చు, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయండి. అంటే అన్నీ ఒకటే ఎక్కువున్నా మనకు ఎగటొస్తదేమో. అన్నీ అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటదేమో అది ఫుడ్ టేస్ట్ కూడా. సో, అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ టైప్ అంతే.